హాయ్ అండి. ఇదిగోండి, ఇది అరకులోని పద్మావతి గార్డెన్. ఇది చూసారా, ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్తున్నాము. ప్రతి ఒక్కటి మీకు అరకులో ఏదైతే మేము ట్రిప్ వేసామో 3 days, ప్రతి ఒక్కటి మీకు వీడియో ద్వారా అన్నీ మీకు పోస్ట్ చేసామండి. ప్రతి ఒక్కటి స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి వీడియో. మాకెంతైతే ఎక్స్పీరియన్స్ జరిగిందో మేము డైరెక్ట్ లైవ్ చూసి ఆ ఎక్స్పీరియన్స్ మీతో కూడా పంచుకుందామని ఈ వీడియో ద్వారాగా ప్రతి ఒక్కటి మీకు అప్లోడ్ చేసామండి. ఇది అంతా ఫ్లవర్స్ తోట అండి. లోపల చాలా అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి ఇక్కడ. చూడండి, ఇదంతా దగ్గర ఇదంతా, అంటే డిస్టెన్స్ అయితే చూడలేదు కానీ నాకు తెలిసి ఒక 5 acres దాకా ఉంటుంది అనుకుంటానండి. ఇది పద్మావతి గార్డెన్. లోపల ట్రీస్, అది చాలా రకాల చెట్లు ఉన్నాయండి. లోపల కనబడుతుంది అంతా ప్రతి ఒక్కటిని. ప్రతి ఒక్క వీడియో మీతో కూడా మేము చేసే ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకుందామనండి. ఇది ఇక చూసారా, ఇది గులాబీ తోట అండి. ఇది మా చిన్న పాప ఆల్రెడీ ఉంది అక్కడ. మా పెద్ద పాప బ్యాక్ సైడ్ ఉందండి. దగ్గరికి వెళ్తానన్నారు, అది తెంపేద్దామన్నారండి. వద్దు, ఆల్రెడీ అక్కడ బోర్డు పెట్టారమ్మా, ఫ్లవర్స్ కానీ కోస్తే 500 ఫైన్ అని. లేకపోతే కోయడానికి రెడీగా ఉన్నారండి వాళ్ళు. చూసారా గార్డెన్, చాలా బాగున్నాయండి. ఓకే, దగ్గర 5 acres అనుకుంటానండి నేనైతే టోటల్గా. చూసారు కదా, నేనైతే అది అనుకుంటున్నానండి సన్ఫ్లవర్ అని. మీలో ఎవరికైనా అది ఐడియా వస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.